అలానే నీ క్లాస్మేట్స్ అంటే ఎవరు? ఫస్ట్ గ్లాస్ తీసినా తీయకపోయినా వాడు వస్తాడు ఫస్ట్. ఈ సాంగ్ కూడా యాక్చువల్లీ నేను బియర్ తాగినాకనే రాశాను. ఐ నెవర్ వాంటెడ్ టు బికమ్ కిక్ వస్తుందన్నమాట. కిక్ అని తాగితే వాడు బ్రెయిన్ పనిచేస్తుంది. నేను యూజువల్లీ నేను చాలా సటిల్ ఇంట్రోవర్ట్ని. నేను చుక్క వెళ్ళగానే ఫస్ట్ మీకు ఏమి గుర్తొస్తుంది? సరిపడేంత ఉంటలేదని గుర్తొస్తుంది. అంతేనా? మీకు ఉందా డ్రింకింగ్? She's into mocktails, she's into lemonade. కొంచెం tinge of salt in it. No, not like that, but చాలా లిమిటెడ్ గా ఇలా ఎంత సరిపడా ఉందా అలా ఇంకా. మీరు పాటలో టెకీలా తాగారు, అది టెకీలానేనా? అది షార్ట్ అంటే అది బేసిక్ గా డైరెక్టర్ గారు ఏం చెప్పమంటే చెప్తే ఆ రోజు అలా చేయాల్సి వచ్చింది. అది రియల్ గా మీరు సాంగ్ లో వాటర్ వేసి ఇచ్చా, లేదు ఐ వాంట్ రియల్ అని చెప్పి. అది లాస్ట్ డే ఆఫ్ షూట్ అండ్ లాస్ట్ షాట్ ఆఫ్ ద డే, సో ఐ వాస్ జస్ట్ లైక్ we're anyway going home, why we not drinking? సో ఫుల్ అయితే చిల్ అయిపోయారు. But I love that last costume, తెలుసా? 100%. My favorite was a pink saree, but last ఆ మెట్లు దిగే షాట్ is my favorite. ఎందుకు అంటే ఆ స్టోరీ లైన్ There is a transition. అవును, క్లాసికల్ నుంచి దట్ ఎక్స్ట్రీమ్ థింగ్ యాట్ లుక్ అంటే ఐ లైక్ దట్. ఆ లైటింగ్ కెమెరా వర్క్ చాలా బాగుంటది. ఈ సాంగ్ కి మీరు అసలు ఎంత ఖర్చు పెట్టారు? మాకు 5.5 ఫర్ ది హోల్ అవుట్పుట్. షూటింగ్ మూవీ సాంగ్ కంటే చాలా బాగా ఉంది. నేను తీసుకోలేదు, ఐ డోంట్ నో అబౌట్ మోనీ. ఫ్రీగా చేసావా? కొన్ని చేయాల్సి వస్తుందండి. కొన్ని ఆ ఫ్రెండ్షిప్ అలాంటిది. అన్ని సీక్రెట్స్ అన్ని తెలుసు కదా నాకు, చెప్పేస్తా. నేను ఎవరు తీసుకోలేదు, నేను మోనిక. మీరెందుకు ఫ్రీగా చేశారు? రవి అంటే ఓకే ఫ్రెండ్స్, మీరెందుకు చేశారు రవి కోసం? ఈమె కూడా నా ఫ్రెండే కాబట్టి. వాడు ఈ పాట తీసుకెళ్ళి ఇచ్చినప్పుడు ఇగో నువ్వు నా ఫ్రెండ్ అయితేనే చేయాలి అని అప్పటి ఆయన నుంచి ఫస్ట్ ఫ్రెండ్స్. చేశారు, తర్వాత నేను చేయాల్సి వచ్చింది. అంటే అసలు ఎవరు నో చెప్పగలరండి? ఒక్కటే సాంగ్ లో నాకు 7 కాస్ట్యూమ్స్ ఇచ్చి ఇలా ఒక ఐ డోంట్ నో ఇట్ వాస్ అ షో రీల్ యాక్చువల్లీ. బేసిక్ గా మనకి షూటింగ్ అనగానే ఒక క్యారవాన్ కావాలి, ఒక 4 అసిస్టెంట్లు కావాలి. అట్లా ఎండలో పర్సనల్ అసిస్టెంట్ మేము ఏమేమి నేను చెట్టు వెనకాల బట్టలు మార్చుకున్నారా చెట్టు వెనకాల కార్లో ఫ్రెండ్ కూర్చొని. అయితే మాత్రం మా రవితో మీరు బట్టల చెట్ల వెనకాల మార్పిచ్చారా? చెట్టు ముందు మార్చితే బాగోదు కాబట్టి నువ్వు అక్కడ బట్టలు మార్చుకున్నప్పుడు ఎవరో ఒకరు ఒక వీడియో తీసి పెట్టేసి ట్రెండింగ్ అయిపోతే ఏం చేసేవాడు? అట్లనే వైరల్ చేయండి. చాలా రోజులు అయిపోయింది వైరల్ అయ్యి. అట్లనే చేయండి అని. బట్ ఈ పాట విన్న తర్వాత ఆన్ అ న్యూ కమర్, ఆన్ అ న్యూ డైరెక్టర్ డబ్బులు పెట్టాలి అని అంటే చాలా మంది ఆలోచిస్తారు. సో నేను ఫ్రీగా చేస్తున్నా, అరే నేను చేస్తారా, యూ ప్లాన్ ఎవ్రీథింగ్ అన్నప్పుడు మధులిక గారు హూస్ ది ప్రొడ్యూసర్, షీ పుట్ ఇన్ ఆల్ ది మనీ. పెట్టిన తర్వాత దీన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలి. విజయ్ దేవరకొండ గారు రిలీజ్ చేయడం ట్విట్టర్లో ఈ పాటని. సో దట్ ఈస్ వెరీ 1 million రీచ్కి ఇవన్నీ హెల్ప్ అయినాయి. అండ్ మధ్యలో ఐశ్వర్య రాజేష్ గారు అండ్ సింగర్ కార్తిక్ గారు చూసి పాట బాగుందని దే ప్రమోటెడ్ ఇట్. సో అన్ని కలిసి అలా పెద్దగా. సో ఇప్పుడైతే ఈ సాంగ్ తో ఇంత పెద్ద హిట్ కొట్టేశారు, మీరు నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నారు మౌనిక గారు? మళ్ళీ ఇంకొక సాంగ్ తీసి మళ్ళీ నాకు ఒక 2 బియర్ స్పాన్సర్ చేస్తే అయిపోద్ది కదా. అతనికి ఇస్తే ఆ 2 నేను కొనుక్కోగలను. ఆ 2 బీర్లు కొని ఒక పేపర్ పెన్ ఇచ్చేస్తే హ్యాపీ. సార్టెడ్. సరే